యూట్యూబర్ హర్ష సాయి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మాత్రం భారీ బడ్జెట్ వీడియోలు మరియు వినూతమైన సేవా కార్యక్రమాలు కదా. దక్షిణ భారతదేశం నుండి అత్యంత వేగంగా ఎదిగిన యూట్యూబర్ స్టార్లలో ఒకరైన ఆయన తన కంటెంట్తో కోట్లాది మంది అభిమానులైతే సంపాదించుకున్నారు. కేవలం ఆయన వినోదం మాత్రమే కాకుండా సామాజిక దృక్పథంతో కూడిన వీడియోలు చేయడమే ఆయన ప్రత్యేకత అన్నమాట. చాలా మంది హర్ష సాయిని ఒక రియల్ లైఫ్ హీరోగా అయితే చూస్తారు కదా. దీనికైతే ఒక 2 కారణాలు అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా. ఒకటేంటంటే నిరుపేదల ఆశ జ్యోతిగా ఆయన వెలిగారు. అవును, గూడు లేని వారికి ఇల్లు కట్టించి ఇవ్వడం, ఉన్న వారికి ఆదుకోవడం, చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి పెట్టుబడి అందించడం వంటి పనులు ఆయన మంచి పేరైతే తెచ్చిపెట్టాయన్నమాట. ఆ తర్వాత క్రమశిక్షణ మరియు హార్డ్ వర్క్తో ఉంటాడనమాట. ఆయన ఒక సాదాసీదా నటుడి స్థాయి నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కంటెంట్ క్రియేటర్గా ఎదగడం వెనుక ఆయన పడ్డ కష్టం చాలా మందికి అయితే స్ఫూర్తినిస్తోంది. ఈడంటే కాదండో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే యూత్ ఐకాన్ లాగా అయితే ఉన్నారు. యూత్ని కేవలం వినోదం వైపు కాకుండా ఇతరులకు సహాయం చేసే దిశగా ప్రభావితం చేయడం ఆయన పాజిటివ్ సైడ్ అన్నమాట. అలాగే తెలుగు వాడే ఉండి కూడా హిందీ మరియు ఇతర భాషల్లో కూడా టాప్ క్రియేటర్గా నిలిచి తెలుగు వారికి అయితే సత్తా చాటారన్నమాట. ఇదంతా హర్ష సాయి గురించి పాజిటివ్ వర్షన్ కదా. మరి ఇప్పుడు మనం నెగటివ్ వర్షన్ గురించి కూడా చూద్దామా. ప్రజాదరణతో పాటు హర్ష సాయిపై కొన్ని విమర్శలు మరియు వివాదాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసా? ప్రచారం కోసం సేవ చేయడం అనమాట. అవును, సహాయం చేస్తే ఒక చేతితో చేసేది మరో చేతికి తెలియకూడదు అనే సూత్రాన్ని అయితే నమ్మేవారు కదా. కానీ హర్ష సాయి చేసే సేవ అంతా కూడా కెమెరాల ముందు ప్రదర్శన అని విమర్శించారు. అలాగే కేవలం వ్యూస్ కోసం అతిశయోక్తితో కూడిన థంబ్నైల్స్ మరియు టైటిల్స్ పెడతారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత జీవితం అలాగే మరికొన్ని ఆర్థిక పరమైన ఫిర్యాదుల వల్ల వార్తల్లో అయితే ఆయన నిలిచారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంతో ఆయనపై కొన్ని లీగల్ కేసులు నమోదు కావడం ఆయన ఇమేజ్ పై నెగిటివ్ ప్రభావాన్ని కూడా చూపించింది. ఇంతేకాదండో ఆయన చేసే ప్రయోగాలు లేదా బహుమతులు నిజంగానే అర్హులకు అందుతున్నాయా లేదా ఇదంతా స్క్రిప్ట్ సైడ్ డ్రామానా అనే సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి. ఇవంతా ఒక తను తాజాగా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది యూత్ని తప్పుదోవ పట్టించాడు అనేది కూడా ఆ వర్షన్లో కూడా ఆయన మీద నెగిటివ్ వర్షన్ అయితే చాలా ఉండింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక వర్గం ప్రజలను ఆయన గొప్ప దాతగా చూస్తుంటే మరికొందరు మాత్రం ఆయన చేసే పనులు కేవలం వ్యాపార దృక్పథంతో అంటే కేవలం డబ్బుల కోసమే పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అనేది ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. అసలు ఈ హర్ష సాయి గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. హర్ష సాయి బాల్యం మరియు ఎదుగుదల గురించి అయితే మన కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. వాటి సమాచారం ప్రకారమే నేనైతే మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తున్నాను. ఆయన జననం వచ్చేసి హర్ష సాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అంటే వైజాగ్లో నిర్మించారు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అయితే వచ్చారు. ఆయన తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. హర్ష సాయి తన తండ్రిని తన రోల్ మోడల్గా భావిస్తారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం వంటివి తన తండ్రి నుండే నేర్చుకున్నానని ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పారు. ఆ తర్వాత హర్ష సాయి తన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను వచ్చేసి వైజాగ్లోని విజ్ఞాన్ భారతి హై స్కూల్లో అయితే పూర్తి చేశారంట. తర్వాత చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండే ఆయన ఇంజనీరింగ్ పై ఆసక్తితో గీతం యూనివర్సిటీలో చేరారంట. అక్కడ ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారంట. తను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హర్ష సాయికి చిన్నప్పటి నుండి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పట్ల చాలా ఆసక్తి ఉండేది కదా. అందుకే ఆయన తన కెరీర్ మొదట్లో ఫిట్నెస్ ట్రైనర్గా కూడా కొంతకాలం అయితే పనిచేశారంట. ఆ తర్వాత స్కూల్ కాలేజీ రోజుల్లో ఆయనకు సినిమాలపై మరియు నటనపై ఎక్కువగా ఇష్టం ఉండేదంట. చదువు పూర్తయిన వెంటనే నటనలో శిక్షణ తీసుకోవడానికి ఫిలిం ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఆయనకు చిన్నప్పటి నుండే ఉండేది కదా. అందుకే ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ వైపు లేదంటే ఏదైనా జాబ్ చేస్తూ అటువైపు వెళ్ళకుండా నటన మరియు క్రియేటివ్ ఫీల్డ్ అయిన యూట్యూబ్ని అయితే ఆయన ఎంచుకున్నారంట. హర్ష సాయి తన వ్యక్తిగతం అలాగే బాల్యానికి సంబంధించిన చాలా విషయాలు అయితే చాలా గోప్యంగా అయితే ఉంచాడు. తన వీడియోలో కూడా ఎప్పుడు కూడా తన గతాన్ని కానీ తన కుటుంబ వివరాల గురించి కానీ ఎక్కడ కూడా తను చెప్పలేదు. ఇంతకీ హర్ష సాయి ఏజ్ ఎంత అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా. హర్ష సాయి వచ్చేసి 1995 మార్చి 8 అయితే జన్మించారు. దీని ప్రకారం ఆయన ప్రస్తుత వయసు వచ్చేసి 31 ఏళ్ళు అనమాట. హర్ష సాయి తన ఇంజనీరింగ్ పూర్తి చేసిన దాదాపుగా అంటే 21-20 ఏళ్ల వయసులోనే కెరీర్ పరంగా ఏ దశల్లో దాటుకున్నారో ఇప్పుడు మనం ఒక్కొక్కటి 1 by 1 అయితే చూసుకుందాము. తనకి కేవలం 21 ఏళ్ళు ఉన్నప్పుడే ఇంజనీరింగ్ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లకుండా నటన కెరీర్గా అయితే ఆయన ఎంచుకున్నారు. చిన్నపాటి క్యారెక్టర్స్తో తన ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. రన్, పాగల్ వంటి టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి అయితే ఆయన ప్రవేశించారు. ఆ తర్వాత నటుడిగా ప్రయత్నాలు చేస్తూనే సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించారు. ప్రారంభంలో తన ఆసక్తికి తగ్గట్టుగా బాడీ బిల్డింగ్ గురించి, డైట్ ప్లాన్స్ గురించి మరి ఫిట్నెస్ టిప్స్ గురించి వీడియోలు అయితే చేసేవారు. కానీ అవంతా వైరల్ అయితే అవ్వలేదు. అప్పట్లో
అప్పట్లో ఆయనకు ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అయితే గుర్తింపు అయితే ఉండేది. కంటెంట్ శైలిని పూర్తిగా మార్చేశారు కొన్ని రోజుల తర్వాత. సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే సామాజిక ప్రయోగాల గురించి మరియు ఖరీదైన వస్తువులు వినూతంగా కొనడం వంటి వీడియోలతో వైరల్ అయితే అయ్యారు. తెలుగుకే ఆయన పరిమితం కాకుండా హిందీ, తమిళ భాషల్లో అయితే విస్తరించారు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు అయితే ఆయన తెచ్చుకున్నారు. తన సంపాదనలో అధిక భాగాన్ని పేదలకు పంచడం ప్రారంభించి ఒక దాతగా అయితే ఆయన పేరు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మారుతూ మెగా అనే భారీ ప్రాజెక్ట్ని అయితే ఆయన ప్రకటించారు. తర్వాత హర్షసాయి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను అయితే మరింత క్రమబద్ధం చేయాలని ఆయన అయితే మొదలుపెట్టారంట. తర్వాత క్లుప్తంగా చెప్పాలంటే తన 22 ఏళ్ల వయసులో ఒక సాధారణ నటునుడిగా మొదలై 30 ఏళ్లు వచ్చేసరికి భారతదేశానికి టాప్ కంటెంట్ క్రియేటర్లో ఒకరిగా మరియు ఒక సినిమా హీరోగా అయితే ఆయన ఎదిగారు. ఇదంతా ఆయన గురించి చెప్పేదంతా కూడా పాజిటివ్ వర్షన్. ఆయన గురించి నెగిటివ్ వర్షన్ కూడా ఉంటుంది. ఒక రూపాయికి 2 వైపులు ఎలా ఉంటాయో ఒక మనిషికి పాజిటివ్ నెగిటివ్ వర్షన్ కూడా ఉంటుంది కదా, అది మనం వీడియో లాస్ట్లో అయితే తెలుసుకుందాము. అలాగే ఇప్పుడు హర్షసాయికి అయితే కొన్ని అవార్డులు కూడా గుర్తింపులు కూడా వచ్చాయన్నమాట. అవేంటో తెలుసుకుందాము. దక్షిణ భారత క్రియేటర్ అవార్డ్ షో అంటే సౌత్ క్రియేటర్స్ అవార్డ్ షో ఆయనకైతే 2022 సంవత్సరానికి గాను బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అయితే ఆయన గెలుచుకున్నారు. ఆ తర్వాత ఇటీవల అంటే 2024లో జరిగిన బిహైండ్ వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ అవార్డు వేడుకలో ఆయన ఒక ప్రత్యేక పురస్కారాన్ని అయితే అందుకున్నారు. ఈ వేడుకలో ఆయన రియల్ లైఫ్ రాకీ బాయ్ అని కూడా సంబోధించారనమాట కొంతమంది అయితే. అలాగే ఆయన వివిధ భాషల్లో ఉన్న ఛానళ్లకు గాను యూట్యూబ్ నుంచి అనేక సిల్వర్, గోల్డ్ మరియు డైమండ్ ప్లే బటన్లు కూడా ఆయనకైతే లభించాయి. ముఖ్యంగా ఆయన హిందీ ఛానల్ అయితే 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటడంతో డైమండ్ ప్లే బటన్ కూడా దక్కించుకున్నాడు. ఇంతే కాదండో, అధికారిక అవార్డు కాకపోయినప్పటికీ ఆయన చేసే భారీ బడ్జెట్ సేవా కార్యక్రమాల వల్ల సోషల్ మీడియాలో మరియు జాతీయ మీడియాలో ఆయనను ఇండియన్ మిస్టర్ బీస్ట్ అని పిలుస్తూ ఒక గొప్ప గుర్తింపుని కూడా ఆయనకి ఇచ్చారు. సాధారణంగా ఆయన అవార్డుల కంటే కూడా తను చేసే సేవా కార్యక్రమాల ద్వారా వచ్చే ప్రజల ఆశీర్వాదాలే తనకు పెద్ద అవార్డులని తన వీడియోలో అయితే చెప్తూ ఉంటారు. అలాగే హర్షసాయిపై ఇటీవల కొన్ని ఆరోపణలు మరియు నమోదైన కేసుల గురించి కూడా మనం చర్చించుకుందాము. హైదరాబాద్కు చెందిన ఒక యువతి, అంటే తన పేరైతే చెప్పడం లేదు, మేబీ అందరికైతే తెలిసే ఉంటుంది. ఆమె నర్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్షసాయిపై ఫిర్యాదు అయితే చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు. అసలు ఏమేమిటి ఆరోపణలు తన మీద వచ్చాయి అనేది తెలుసుకుందాము. అంటే ఒక యువతి పెట్టిందని చెప్పాను కదా, సో నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఆమె హర్షసాయి పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. లైంగిక వేధింపులు చేశారని అయితే ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఇంతేకాదంటే ఒక సినిమా ప్రాజెక్టు విషయంలో తన నుండి సుమారుగా 2 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ తర్వాత ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తూ ఆర్థిక మోసం అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్ అనే కేసు కూడా పెట్టారు. ఇంతేకాదండి, తన వద్ద ఉన్న కొన్ని వ్యక్తిగత వీడియోలు మరియు ఫోటోలు చూపించి బయట పెడతానని బెదిరిస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు హర్షసాయి అని ఆమె ఫిర్యాదులో కూడా పెట్టారు. బ్లాక్ మెయిలింగ్ కేసు కూడా పెట్టింది. అలాగే పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నిరాకరించడమే కాకుండా తనను మానసికంగా వేధించాడని ఆమె మరొక ఆరోపణ కూడా పెట్టింది. అంటే నమ్మక ద్రోహం కింద కేసు అయితే రిజిస్టర్ చేపించింది. అయితే ఈ టాపిక్లో వచ్చేసి హర్షసాయి వర్షన్ ఏంటంటే, ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత హర్షసాయి తరపు లాయర్లు మరియు ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవాలని అప్పట్లయితే కొట్టివేశారు. తన కంప్లైంట్ అంటే హర్షసాయి ఇమేజ్ను దెబ్బతీయడానికి మరియు డబ్బులు వసూలు చేయడానికి ఈ తప్పుడు కేసులు పెట్టారని వారైతే వాదించారు. అలాగే ఇది పూర్తిగా హర్షసాయిని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అని ఆయన మద్దతుదారులు పేర్కొంటూ దీని గురించి అయితే చర్చించారనమాట. సో ఇదంతా అప్పుడు జరిగింది. సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఈ కేసు ప్రస్తుతం విచారణలోనే ఉంది. పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మరియు సాక్ష్యాధారాలను సేకరిస్తూ ఉన్నారు. హర్షసాయి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి విచారణ పూర్తయ్యాక కానీ ఇందులో అసలు నిజాలు ఏమిటనేది పూర్తి స్థాయిలో అయితే స్పష్టత రానుందన్నమాట. ఇప్పటి వరకు కూడా మీరు విన్న కేసులన్నీ కూడా ఒక్క అమ్మాయి మాత్రమే తన మీద పెట్టిన కేసులండి. ఇవి కాకుండా హర్షసాయిపై గతంలో ఉన్న ప్రధాన విమర్శల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ఒకటి కూడా ఉంది. అవును, యువతను తప్పుదారి పట్టించేలా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపే గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి వీడియోలు చేసినందుకు ఆయనపై విమర్శలు అయితే వచ్చాయి. కొన్ని సామాజిక సంఘాలు దీనిపై పోలీసులకైతే ఫిర్యాదు కూడా చేశారు. గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి అయితే తన కేసు కూడా ఉంది. అలాగే ఆయన తన వీడియోల కోసం
కోసం కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాలు లేదా నిషేధిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి ఏది తీసుకోకుండా చిత్రీకరణ అంటే వీడియోలు చేశారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల వినియోగం విషయంలో అలాగే కొన్ని పరిమితులను ఉల్లంఘించారని గతంలో చర్చ అయితే జరిగిందన్నమాట. ఇంతేకాకుండా ఇటీవల నమోదైన కేసు విషయంలో హర్ష సాయి టీం లేదా ఆయనకు సంబంధించిన వారు సోషల్ మీడియాలో బాధితురాలి వివరాలను లేదా ఫోటోలను పరోక్షంగా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అది ఇందాక చెప్పానికి ఒక అమ్మాయి పెట్టిందని. సో తన ఫొటోస్ వీడియోస్ కూడా బహిర్గతంగా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. చట్ట ప్రకారం లైంగిక వేధింపుల కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం అయితే తీవ్రమైన నేరం కదా. సో అలాగే ఇంతేకాకుండా ఫౌండేషన్ మరియు పన్ను సంబంధిత ఆరోపణలు కూడా ఈ హర్ష సాయిపై ఉన్నాయి. అవును, ఆయన చేసే భారీ దాన ధర్మాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన నడుపుతున్న హర్ష సాయి ఫౌండేషన్కు అన్ని పత్రాలు ఉన్నాయా అనే కోణంలో కూడా సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు అయితే లేవెత్తుతూ ఉన్నారు. అయితే అధికారికంగా దీనిపై ఇప్పటి వరకు అయితే ఏ ప్రభుత్వ సంస్థ అంటే ఐటీ లేదా ఇతర విభాగాలు అయితే కేసు నమోదు చేసినట్లయితే ఎక్కడా లేదు. అలాగే మ్యాట్రిమోనియల్ మోసం కూడా ఆయన చేశారండి. అవును, ప్రస్తుతం నడుస్తున్న కేసులోనే కాకుండా మరొక కోణం కూడా ఉంది. ఏంటంటే ఆయన ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా బాధితురాలని సంప్రదించి పెళ్లి పేరుతో పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులు అయితే ఉంది. ఇది ప్రేమించి మోసం చేయడం కిందకైతే వస్తుందన్నమాట. ప్రస్తుతానికి ఆయనపై అత్యంత బలమైన మరి కోర్టులు నడుస్తున్న ఏకైక ప్రధాన కేసు ఏంటంటే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మాత్రమే. మిగిలినవన్నీ ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి లేదా విచారణ దశలోనే ఉన్నాయన్నమాట. ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కదా. సో పోలీసులు ఆయన కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లేదా ఆయన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడం వంటి చర్యల గురించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ కేసుల వల్ల ఆయన ప్రతిష్ట గణనీయంగా అయితే చాలా దెబ్బతీసింది. ఈ మధ్య కాలంలో ఆయన మీద ఎంతో గౌరవం ఉండే ప్రజలు ఒక్కసారిగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అందరూ కూడా అతనిని అయితే విమర్శించడం జరిగింది. చాలా మంది అన్సబ్స్క్రైబ్ కూడా చేశారు తన ఛానల్ని అయితే. మార్చి 2025న సైబరాబాద్ పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. ఒక సామాన్య వ్యక్తి ఆయన వీడియోలు చూసి ఇన్స్టాగ్రామ్లలో ఆయన ఇచ్చిన లింక్స్ ద్వారా బెట్టింగ్స్ ఆడి దాదాపుగా 13 లక్షల రూపాయలు నష్టపోయాయని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. కేవలం ఈయనొక్కడే కాదండి, ఈ హర్ష సాయి మాటలు విని చాలా మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎన్నో డబ్బులు అయితే మోసపోయారు. ఆయన ఎలా ప్రజల్ని ప్రలోభ పెట్టేవాడో తెలుసా? 20,000 డిపాజిట్ చేసి 150% బోనస్ వస్తుంది అని ఆశతో చూపించడం, అలాగే హర్ష సాయి టిప్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా బెట్టింగ్ సలహాలు ఇవ్వడం వంటివి ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు అన్నమాట. నాకు హర్ష సాయి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? తను ఒక చెడ్డ పని చేస్తూ సంపాదించిన డబ్బుల్ని మంచి చేస్తున్నాను అని చెప్పి వీడియోల ద్వారా అయితే చూపిస్తున్నాడు అని అయితే అర్థమైంది. ఎంతో మంది పేద ప్రజల నుంచి బెట్టింగ్ యాప్స్ ద్వారా తను డబ్బులు సంపాదించి ఆ డబ్బుని మళ్ళీ నేను పేదలకు సహాయం చేస్తున్నాను అని వీడియోల ద్వారా చూపించడం ఎంత కరెక్ట్ అనేది మీరే చెప్పండి. ఆ తప్పుడు డబ్బులతో చేసిన సహాయం కూడా అది సహాయమనే అనపడదు. ఈ విషయంలో పోలీసులు ఆయన అయితే హెచ్చరించారనమాట. మాజీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారైతే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన పైన తీవ్రంగా అయితే స్పందించారు. అంతేకాదండి, హర్ష సాయి కొంతకాలం యూట్యూబ్కి అయితే చాలా దూరంగా ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత తన ఫామ్ హౌస్లో గడిపిన మాట అయితే నిజమే. దీనిని 2 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. తన బెట్టింగ్ యాప్స్ వివాదం మరియు పోలీసులు నిఘా పెట్టడంతో చట్టపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి లేదా ప్రజల దృష్టి నుండి కొన్నాళ్ళు దూరంగా ఉండడానికి ఆయన అయితే అజ్ఞానంలోకి వెళ్లారనే విమర్శలు అయితే ఉన్నాయన్నమాట. అలా అజ్ఞాతంలోకి వెళ్ళిన వాడు అలాగే ఉంటే సరిపోయేది. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడు. ప్రజలు కూడా సిగ్గు లేకుండా ఆయననైతే ఆదరిస్తూ ఉన్నారు. కలియుగంలో తప్పులు చేసేవారిని నిందించురు అని అంటారు కదా, అసలు నిజమే అని తెలుస్తుంది. అతను తప్పు చేసి తప్పించుకొని అజ్ఞాత నుండి మళ్ళీ వచ్చి వీడియోలు చేస్తుంటే మళ్ళీ అతనికి ఆదరణ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. అయితే అసలు నిజంగా అతను తప్పు చేసి ఉండవచ్చా అని కొంతమంది అంటూ ఉంటారు కదా. సో దాని గురించి తెలుసుకుందాము. కొన్ని కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి సులభంగా డబ్బు వస్తుంది అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఖచ్చితంగా తప్పే కదా. దీనివల్ల మధ్యతరగతి మరియు పేద యువత తమ కష్టార్జితం మొత్తం కూడా పోగొట్టుకున్నారు. పోలీసుల నోటీసులకు స్పందించకుండా దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా వార్తలు కూడా ఉన్నాయి. వార్తలేం కాదు, అది నిజమే. ఆయన అలాంటి ప్రదేశాలకైతే వెళ్ళిపోయాడు. ఆయనపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచాయన్నమాట. తప్పు చేయకపోతే నేరుగా విచారణకు వచ్చి నేను ఇలా చేశాను, నాకు క్షమించండి అని తన అభిమానులను తను చెప్పుకోవచ్చు కదా. కానీ అటువంటిది ఏం చేయలేదు. అజ్ఞానంలోకి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియోలు చేస్తున్నాడు. యూట్యూబ్ ఆదాయంతో పాటు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే భారీ మొత్తాలే ఆయనను చేసే దాన ధర్మాలకు మూలమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఫైనల్ గా చూసుకుంటే హర్ష సాయి పాజిటివ్ పనులు ఎన్ని చేసినా బెట్టింగ్ యాప్స్ వివాదం మరియు లైంగిక వేధింపుల కేసులు ఆయన ఇమేజ్ కి అయితే పెద్ద మచ్చనైతే మిగిల్చాయి. ప్రస్తుతం ఈ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరియు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులు అయితే ఉన్నాయి. విచారణలో ఆయన తప్పు రుజువైతే చట్టపరమైన శిక్షలు అయితే ఆయనకి ఖచ్చితంగా తప్పవు.
హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత సంపాదించారనే ఆలోచన కూడా చాలా మందికి అయితే ఉంటుంది కదా. ఆయనపై కేసులు నమోదైన సమయంలో ఈ బెట్టింగ్ మాఫియా మరియు యాప్స్ ప్రమోషన్ల ద్వారా ఆయన దాదాపుగా 500 కోట్ల వరకు వెనకేశారని కొందరు న్యాయవాదులు మరియు విమర్శకులు బహిరంగంగా అయితే ఆరోపించారు. అయితే ఇవి ధృవీకరించబడిన సంఖ్య కాదు, కేవలం ఒక ఆరోపణ మాత్రమే. అమ్మ బాబోయ్, నిరుపేదల నుంచి 500 కోట్లు సంపాదించి కేవలం ఒక 5 కోట్ల మంచి పని చేస్తున్నానని చెప్పి సరిపెట్టుకుంటాడన్నమాట. సాధారణంగా హర్షసాయి వంటి కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న క్రియేటర్లు ఒక్కో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ మొత్తాలు అయితే అందుకుంటారు. మార్కెట్ నిపుణుల ప్రకారం ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఒక్కో పోస్టుకు లేదా వీడియోకు 50 లక్షల నుండి 1 కోటి వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందంట. కేవలం వీడియోలు మాత్రమే కాకుండా హర్షసాయి టిప్స్ వంటి టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యూజర్లను అయితే బెట్టింగ్లోకి అయితే దించాడు ఆయన. పోలీస్ రికార్డుల ప్రకారం అయితే ఒక సామాన్య హోటల్ వర్కర్ హర్షసాయి వీడియోలు చూసి సుమారుగా 13.6 లక్షలు నష్టపోయారని ఫిర్యాదు అయితే చేశారు. ఇలాంటి లక్షలాది మంది బాధితులు ఉండవచ్చని అంచనా అన్నమాట. బాధితులు నష్టపోయిన మొత్తంలో కొంత శాతం ప్రమోట్ చేసిన వారికి కమిషన్ వెళ్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీల వెనుక మనీ లాండరింగ్ కేసు కోణం కూడా ఉందని భావించి ఈడీ ఈ కేసును లోతుగా అయితే విచారిస్తోంది. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు, విదేశీ లావాదేవీలకు అధికారులు తనిఖీ అయితే చేస్తూ ఉన్నారు. విచారణ పూర్తయితేనే ఆయన సంపాదించిన అసలు మొత్తం ఎంతో కూడా బయటపడుతుంది. కేవలం యూట్యూబ్ ఆదాయం అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది భారతదేశంలో నేరం కదా. దీని ద్వారా సంపాదించిన డబ్బును క్రైమ్ మనీగా అయితే పరిగణిస్తారు. అందుకే చట్టపరమైన చర్యలకు, ముఖ్యంగా ఈడీ వంటి సంస్థల విచారణకు భయపడే ఆయన కొంతకాలం అజ్ఞానంలోకి వెళ్లారనే వాదనలో కూడా నిజమైతే ఉండవచ్చు. ఇదండి ఆల్ అబౌట్ హర్షసాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.